త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ బలాన్ని నిరూపించుకుంటామని మున్నూరు కాపు నేతలు తెలిపారు. హైదరాబాద్లో కులగణన ఫలితాలు, జరిగిన తప్పిదాలు పేరిట మున్నూరు కాపు ఎఫెక్స్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. కులగణనలో తప్పిదాలపై కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేయాలని తీర్మానించుకున్నట్లు మున్నూరు కాపు నేతలు వెల్లడించారు. మేము గత 4 రోజుల నుంచి కూడా నిన్న వరంగల్లో మరియు కరీంనగర్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు మరి పెద్ద ఎత్తున మేము ప్రెస్ క్లబ్లలో, ప్రెస్ మీట్లు పెట్టి మేము దీన్ని ఖండించడం జరిగింది. మరి ఈ రోజు రాజకీయంగా ఈరోజు మా పెద్దలందరూ ఒక పార్టీలకు అతీతంగా మరి అందరూ కూడా యూనిట్గా వచ్చి ఒక సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రం మరి 11 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయినాము. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కసారి కూడా మేము రాజ్యాధికారం రాలేని పరిస్థితి. ఈరోజు ఐక్యంగా లేక ఎవరికి వాళ్ళు విడిపోయి ఉండి అందరము ఈ విడిపోయి మనము రాజ్యాధికారం రాలేదు. ఈ కులం కూడా చాలా పేదరికంలో ఉంది. మరి అందరికీ మాకు వెనుకబడతనం అనేది ఈరోజు జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 లక్షలు ఈరోజు ఉన్న మరి ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 13,60,000 మరి బీసీలలో 46%లో 8%. మరి తెలంగాణలో ఈరోజు 4,20,00,000 మంది ఉంటే 3,90,00,000 వాళ్ళు చూపించేసి మరి దానిలో మా సంఖ్యను మొత్తం ఈరోజు విచ్ఛిన్నం చేసి మమ్మల్ని రాజ్యాధికారంలో రాకుండా మా కులము ముందుకు వెళ్లకుండా వెనుకబడేటట్టు ఈరోజు మమ్మలను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ కులగణన దాని మీద మాకు అన్యాయం చేసి దాన్ని ఈరోజు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది ప్రతినిధులుగా ఉన్న మా సంఘాలు కానీ, జేఏసీ కానీ, గౌరవాధ్యక్షులు రవిసేన కానీ, నేను కానీ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఖండిస్తున్నాము.